తిన్మార్ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూడండి. బస్ స్టాండ్ లో కూడా ప్లాట్ఫామ్ టికెట్ ఇంకింత ఖాళీ అవుతుంది మీ పాకెట్. బిచ్చగాళ్లకు ఆధార్ కార్డు అట్లనే ఇస్తారట బ్యాంక్ అకౌంట్. సురువైన అఖిలేష్ అన్న రథయాత్ర, ఫైటింగుల నడుమ జైత్రయాత్ర. అజ్జకారి నోరికే సత్తి ఇమ్మతి. నేను ఎత్తుకున్న సౌరమంత అని తెలిస్తే ట్రంప్ సార్ ఆయనతో ఊడ వీకేస్తాడు. ట్రంప్ సార్ ఈస్ యాంటీ గర్ల్స్, B3 says you don't go అమెరికా. మీరేమన్నానులా సర్కార్ కొలువు అంటే సర్కార్ కొలువే. ఏది ఎట్లున్నా టైంకి జీతం పడుతుంది. పండగలకు పబ్బాలకు సెలవు దొరుకుతుంది. సీనియారిటీ పెరుగుతూ ఉంటే జీతం పెరుగుతూనే ఉంటుంది. పబ్లిక్లో ఇల్వ ఉంటుంది. ఎప్పుడు 10 మంది మనసుట్టే తిరుగుతారు పనుల మీద. ఇక పైసాసున్నోళ్ళు బెంచ్ కింద చేతులు పెట్టే ముచ్చట మీకు తెలియందా? అంటే అందరు అట్లనే ఉంటారని కాదు, కానీ ఉండేటోళ్ళ గురించే చెప్తున్నాం. ఆఖరికి వాళ్ళ మీద ఉన్న పెద్ద సార్లు ఆర్డర్ వేసినా పట్టించుకోకుండా తిరిగేటోళ్ళు కూడా ఉంటారు. మా అగ్రికల్చర్ ఆఫీసర్ ఇచ్చినటువంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా మీరు అనవసరంగా అడ్డగోలుగా మందులు ఇవ్వకండి. వ్యవసాయం ఆఫీసర్లు మందుల చిట్టీలు రాసిస్తేనే చేనుకు మందులు వాడాలి అని నిన్న చెప్పిండు కదా మంత్రి పోచారం సారు. మరి చిట్టీలు రాసుట్లా ఆఫీసర్లు ఎంత బిజీలు ఉన్నారో తెలుసుకుందామని ఫోన్ కలిపిండు. సర్ప్రైజ్ గా ఫోన్ చేసిన ఒక దగ్గర ఒక సంస్థ, ఒక ఇన్స్టిట్యూషన్ ఎంత హాయిగా చెప్తున్నారంటే, ఎక్కడున్నారండి ఏవో గారు అంటే, మేము పుట్టపత్రున్నాం సార్. ఇంకో ఏవో ఫోన్ చేసినాం, ఎక్కడున్నారు? నేను బజార్లో మార్కెట్ ఉన్నా. ఇంకో ఏవో ఫోన్ చేస్తే నేను చుట్టాల దగ్గర ఉన్నా. వాళ్ళు అనుకుంటే మినిస్టర్ గారు పేషెంట్ అనుకోలే, ఎవరో ఫోన్ చేస్తున్నారు టోటల్గా చెప్పేసారు. ఆ టైంలో వారు వేరే ఆఫీస్ టైం ఉండాలి కాదన్నట్టు అసలు ముచ్చట. ఖుద్దు వ్యవసాయ మంత్రి గారే ఆర్డర్ వేసిన ఆఫీసర్లు గింత స్ట్రిక్ట్ గా డ్యూటీలు చేస్తుర్రు అన్నట్టు. అయ్యా పోచారం సారు, మందుల చిట్టి రాసియమని ఆఫీసర్ల కోసం గుళ్ళకాడికి, చుట్టాలింటికి, షాపింగ్ల కాడికి రైతులు పోవాలా సారు? ఆఫీసర్లను డ్యూటీ టైంలో ఆఫీస్లోనే ఉండమని గట్టిగా ఆర్డర్ వేసారు మొదలు. ఎలక్షన్ల ప్రచారం ఎట్లా సురువు చేస్తారు? లీడర్ సాబ్ కు ఇంటామె విజయ్ తిలకం దిద్ది మంగళారతి ఇస్తుంది. అటెంకా అమ్మకాలు మొక్కి దీవెనార్తలు తీసుకుంటాడు. ఇక కారు ఎక్కడో లేదో గుమ్మడికాయతో దిష్టి తీస్తారు. పబ్లిక్ ని బోల్తా కొట్టిస్తేందుకు ఏమేమి ఉత్తర హామీలు ఇవ్వచ్చునో అని బగ్గా ఆలోచన చేసుకుంటే మీటింగ్ కాడిపోతారు. ఇక ఆడ బాణం ఇడ్చుడో విజయడంక మోగిచ్చుడో చేస్తారు. మరి ఉత్తరప్రదేశ్ లా ఉత్తమ ఫ్యామిలీ ఎలక్షన్ల ప్రచారం ఎట్లా సురువు చేసిందో మీరే చూడండి. 3 గుద్దులు 6 టన్నుల నడుమ సైకిల్ సవారు సురువైంది. ఎలక్షన్లకు సమరశంఖం పూరిద్దామని పెద్ద మీటింగ్ పెట్టిండు ములాయం సింగ్ తాత. సమరం అంటే ప్రతిపక్షం పార్టీల మీద కాదు, సొంత పార్టీల పడనోళ్ళ మీద అనుకున్నట్టున్నారు కార్యకర్తలు. జెండా కట్టెలు మర్రేసి పోటు కొట్టుకున్నారు. గీ అన్న చాలా క్రమశిక్షణ కలిగిన కార్యకర్త ఉన్నట్టున్నాడు. దొరికినోళ్ళని దొరికినట్టే అరుచుకుంటాండు. హాగో అటుకెళ్ళి కుర్చీలు ఎత్తే వట్టిరి. ముగ్గురు మొనగాళ్ళ ముద్దుల కార్యకర్తలు గింత విజయవంతమైన ఫైటింగ్ తోని వికాస్ రథయాత్రను షాల్ చేసిర్రు. ఇక మీదెట్లున్నదో చూద్దాము. ఇటు కొడుకు సీఎం అఖిలేష్ అన్న, అటు తమ్ముడు శివపాలుడు, నడిమిట్ల పెద్ద మనిషి ములాయం సింగ్ సారు. ఎవ్వలకు వాళ్ళు పెద్ద మనిషితో గుసగుసలు పెట్టిరు గాని ముగ్గురు కలిసి ముచ్చట పెట్టుకున్నదే లేదు. అందరం కలిసి ఉన్నట్టు మీదికైతే కవరింగ్ ఇచ్చిండ్రు. ఇక మైకుల ముంగట ఎవ్వరికి వాళ్ళు పార్టీని ఎట్లా ఉద్ధరిస్తున్నది ఉపన్యాసాలు దంచిర్రు. మళ్ళా మనమే గెలుస్తాం అని చెప్తా అంటే కిందున్న కార్యకర్తల ఆనందం కట్టలు తెంచుకున్నది. వామ్మో, ఇదైతే నిజమేనుల్లో. ఈ కెమెరా అన్నలు తలుసుకుంటే మనల్ని అందంగా చూపిస్తారు, వద్దనుకుంటే మామూలుగానే చూపిస్తారు. అరే ఎవరినో ఎందుకు మా సత్తిగానే తీసుకురాదుండ్రి. ఒక్కొక్క నా టీవీలో మావోని అందం చూస్తే ఈడు మా సత్తిగాడేనా అని డౌట్ వస్తుంది. ఆ లొడాసు అంగిలాగి లేకుంటే గుర్తుపెట్టుడు కష్టమవుతుంది. ఇక పెళ్లి సంబంధాల కోసం పంపే పోర్టల్ చూడాలి. పోర్ట్వే బయట చూస్తే బ్లాక్ అండ్ వైట్ టీవీ చూసినట్టే అనిపిస్తుంది. అంతా ఈ కెమెరా అన్నల పనితనం. ఫోన్లో బిజీగా ఉన్న గీ బుజ్జమ్మని చూస్తే ఏమనిపిస్తుంది? ఏ సినిమాలో హీరోయినో అని అనుకుంటున్నారులే, కానీ కాదు, మార్కెట్లో కూరగాయలు అమ్మే పిల్ల. ఆగో టమాటా పెట్టెలను ఎట్లా మోసుకొస్తుందో చూడుండ్రి.
నేపాల్ దేశంలో ఉంటది. దినం ఇదే పని చేస్తా అంటే ఒకళ్ళు పోటువ కొట్టి ఫేస్బుక్లోకి ఎక్కించిండు. హీగేముంది, పబ్లిక్ అంతా ఫస్ట్ సూప్లోనే పడిపోయిండ్రు. రంభా ఊర్వశి మేనకను రోట్లేసి రుబ్బి తీసినట్టుందని చదవలేనన్ని రాతలు, లెక్క పెట్టలేనన్ని లైకులు వచ్చినాయి. రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయిపోయింది అనుకో రాదుండ్రి. ఇయ్యాలనో రేపో సినిమా సాన్సులు వచ్చి కూడా ఖాయమట. కానీ ఎందుకో జర్రంతా డౌట్ కొడుతుందిలా. ఆ డ్రెస్సు, ఆ ఫోను, ఆ చేతి గడియారం చూస్తుంటే నిజంగానే పేదింటి పిల్లనేనా, లేకుంటే సెలబ్రిటీ అయితందుకు కూరగాయలు మోసిందా? మొన్న పాకిస్తాన్ చాయ్ వాళ్ళ పిల్లి కండ్లతోని ఫేమస్ అయినట్టే ఈమె కూడా బుట్టలు మోసి అందరినీ బుట్టలేస్తుందేమో అని అనిపిస్తుంది చూస్తుంటే. మరి మన చుట్టాలో దోస్తులో రైలెక్కి దూర ప్రయాణం పోతున్నారంటే మనం కూడా ఏంటో పోతాం కదా సాగనంపేదందుకు. రైలు ఎక్కటోళ్ళంటే టికెట్ కొంటారు కాబట్టి ఏం కాదు. మరి కడుమలు లోపట్టుకోవాలంటే ఉత్తగానే కొనిస్తారా? ప్లాట్ఫామ్ టికెట్ కొనాల్సిందే. ఎంతమంది ఉంటే అన్ని టికెట్లు కొనాలి. ఏమున్నది, కొనకుంటే ఏమవుతుందే వాళ్ళు పట్టుకుంటారు అని అట్లనే పోతురా అంటే గేట్ కాడ టీసీ పట్టుకొని నున్నగా కొరుకుతాడు. 10 రూపాయలతో పోయేది 500, 1000 రూపాయలు చదివించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు గీకుడు ఇంకో దాన కూడా సురుగా అవుతుంది. ఆప్కారోల తర్వాత ఆర్టీసీ వాళ్ళే అందాన్ని పెంచుకున్నట్లా ఏమన్నా ఉపాయాలు ఎత్తాన్రా? బస్ స్టాండ్లలో కూడా ప్లాట్ఫామ్ టికెట్లు పెడతారట. టికెట్ ధర 5 రూపాయలు ఉండొచ్చునట. మనోళ్ళు ఊరికి పోతా అంటే సాగదోలుతందుకు బస్ స్టాండ్లో పోతాం కదా, ఆడ నిలబడి టాటా చెప్పినందుకు పైకం చదివించుకోవాలి అన్నట్టు. ఎంతమంది పోతే అన్ని టికెట్లు కొనుక్కోవాల్సి ఉంటది. మొదలు పట్నంలో ఉన్న గాంధీ తాత బస్ స్టాండ్లా, జూబ్లీ బస్ స్టాండ్లా, ఇక కరీంనగర్, మహబూబ్నగర్, నల్గొండ, వరంగల్, ఖమ్మం బస్ స్టాండ్ల తిరిగే పబ్లిక్ జేబులకు ఫస్ట్ సూటి పెడతారట. టాటా టికెట్లు పెడితే ఒక్క గాంధీ తాత బస్ స్టాండ్లనే రోజుకు 1,00,000 రూపాయలు ఆందాన్ని వస్తుందని మురుస్తాండ్రు ఆర్టీసీ వాళ్ళు. బస్సు టికెట్ల రేట్లు పెంచితే మాట వస్తుందని రివర్స్లు వస్తుండ్రు అన్నట్టు. ఈ టికెట్లు పెంచినా ₹1 కంటే ఎక్కువ ఉండకపోవు. ఇక పని పాట లేకుండా బస్ స్టాండ్ల పొంట తిరిగేటోళ్ళ తిక్క కుదిరినట్టే. ఆల్రెడీ బస్ స్టాండ్లల్లో చిన్న చిన్న సినిమా టాకీస్లు కడతామంటాండ్రు, నీళ్ళ బేరం చేయబట్టిరి, షాపింగ్ మాల్లు దించబట్టిరి. ఇప్పుడు ప్లాట్ఫామ్ టికెట్లు కూడా పెట్టి మస్తు పైకం కమాయించబోతుండ్రు. ఇక రేపు ఇంకెన్ని విద్యలు చూపిస్తారో ఏందో. ఇన్ని తీర్ల ఆందాన్ని వస్తున్నది కదా సార్లు. ఇక టికెట్ల రేట్లు అయితే ఎప్పటికీ పెంచకుండ్రి, మీకు పుణ్యం ఉంటది. అరే సైకిల్ కొమారగా, నేను చెప్పలేనారా? నువ్వు ఓడిపోయినావు, నేనే గెలిచినా. నేను చెప్పలేనా నోరుగాల్లోనే గెలుస్తారంట అని. పైసలు ఇవ్వాలి చూడు, యాడ్ మరవకరా నువ్వు. ఇచ్చేయి షర్తు, నేనే గెలిచిన. ఏందిరో ఇవాళ ఫోన్లో మస్తు బిజీగా ఉన్నావు, ఏంది కథ? I told friends but not listening. I want too much money coming court to see Safitri. Yes. ఏందిరా కుందలు మూతిలకి ఇట్లా ఎడుతున్నావు? ఏం అర్థం కాలేదు నీ కథ ఏందో. You don't understanding B3 act. నాతో షర్తు కట్టిన వాళ్ళు అందరూ ఓడిపోయిండ్రు. అబ్బచ్చా, నీకు కోట్ల రూపాయల షరతులు కట్టే దోస్తులు ఉన్నారా? ఏమని కట్టినవేంది ఇంతకు? ఫర్గి కంపెనీ ట్రంప్ సార్ గెలుస్తాడంట, నేను పైసలు పెట్టి షర్తు కట్టినా. వాళ్ళేమో అర్కీస్ గెలవరు, అయినా ఇల్లరి మేడమే గెలుస్తాడంట అని పైసలు షర్తు కట్టిండ్రు. అయ్యో దేవుడా. అరే సత్తి, ఆ కంపెనీలు ట్రంప్ సార్ గెలవర్రా, హిల్లరీ మేడమే గెలుస్తుంది. నేను చెప్పేది నిజం. Shut up and get out. Trump only winning. ఏం మాట్లాడి మునుగుతున్నావో ఏమో, నాకైతే అర్థం కాకుండానే ఉన్నది. సరే తీసత్తి, ట్రంప్ సార్ గెలవడం నేను షరతు కడుతున్నా, ఏమంటావు నువ్వు? You don't know what I said. You lost money, don't bet with me. సత్తి, ఆమెకే మస్తు మంది సపోర్ట్ చేస్తుండ్రట్రా. నీకు తెలియదు ట్రంప్ సార్ ఓడిపోతాడు. Trump is very very strong. నాకు గనక అమెరికాలో ఓటు హక్కుంటానా, నేను ఖచ్చితంగా హిల్లరీ మేడంకే ఓటేస్తుంటే. ట్రంప్ సార్ లేక ఆమె గట్టిగా మాట్లాడతారా? ఆమె మెల్లగా మాట్లాడతా, ఆమె గెలవనే గెలవది. నేను ఎత్తుకున్న సౌరమంట అని తెలిస్తే ట్రంప్ సార్ ఆయనతో ఊడ వీకేస్తాడు. నీకు తెలుసా ఆయన గురించి? టీవీ యాంకర్లను తిడతాడు, కన్నబిడ్డను కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఆడోళ్ళంటే వడనే వడది. ఇక ఎట్లేస్తారా ఓట్లు? ఆడోళ్ళని ఎంత తిడితే అంత హీట్ అవుతాడు. నువ్వు ఆడామావు కాబట్టి హిల్లరీకి సపోర్ట్ చేస్తున్నావా? డొనాల్డ్ ట్రంప్ ఐడియాస్ దే ఆర్ డేంజరస్లీ పర్సనల్లీ అబ్యూస్. హీ ఈస్ అన్ప్రిపేర్డ్ ఆఫ్ నాలెడ్జ్. అంటానికి ఇంత మెల్లగా చెప్తే ఎవరైనా బుగులు పడతారా? ఆవు, నేను ఆడాను కాబట్టి బాగా చెప్తా, హిల్లరీ మేడంకే సపోర్ట్ చేస్తా. ట్రంప్ సార్ కోట అయిద్దని కూడా చెప్తా. అయితే ఏం చేస్తావు ఇప్పుడు? ఓ స్టూపిడ్ సీస్. అందుకే పొద్దుగా లేచి నెత్తికి కొబ్బరి నూనె పెట్టుకోమనేది. నా దమాకు తింటున్నావు. ట్రంప్ సారే గెలుస్తాడు. నీ బొంద గెలుస్తాడు. నోరు నెత్తిన పెట్టుకొని మాట్లాడితే గెలుస్తారా? నువ్వు కూడా అట్లనే మాట్లాడుతున్నావు.
ఏ నీకు తెలియరాక ఆజాద్ నోరు ఉన్నోళ్ళే గెలుస్తారు. ట్రంప్ సార్కు నోరు ఉంది కాబట్టికే దునియాలో మస్తు ఫేర్ వచ్చింది. సత్తి ఆయన గెలిస్తే మన ఇండియా వాళ్ళను ఒక్కోళ్ళను కూడా ఉంచాడట. మొత్తం సామానంతా చదివి విమానం ఎక్కిస్తాడట. ఇక ఆయన కోట్లు ఎట్లేస్తారా? ఎల్లగొడత అన్నాడు కాబట్టికే బుగులతో ట్రంప్ సార్కే ఓట్లేసి గెలిపిస్తారు. ఒరే ట్రంప్ సార్ గెలిస్తే అమెరికా ఆగమైతుందని హిల్లరీ మేడంకే ఓట్లేద్దామని అమెరికా వాళ్ళందరూ డిసైడ్ అయ్యిండ్రా. నీకు అదంతా తెలియదు. బిలీవ్ మీ బట్ నాట్ కంట్రోలింగ్ దట్స్ ఓల్డ్ మ్యాన్ వేరార్స్. ఒరే కానీ సర్వేలన్నీ హిల్లరీ మేడమే గెలుస్తాయని చెప్తున్నాయిరా. మీ ట్రంప్ సార్ గెలవడట. మా పటీలో చెప్పిన సర్వేలు పొద్దుక టక్కలు మారిపోతున్నాయి. హిల్లరీ మేడం కు సపోర్టింగ్ తక్కువైందంట, ట్రంప్ సార్ కు పెరిగిందంట. అయినా కానీ నువ్వు ఇప్పుడే ఎందుకు ఇంతగానో సంబరపడుతున్నావురా? 6 దినాలు అయితే తెలుస్తుంది కదా, ఎందుకు ఇప్పుడే బాధ? గిలాస్కాన్లు అన్ని ట్రంప్ సార్ నోరుతోనే కొట్టుకపోతాయి. హిల్లరీ మేడం కంప్యూటర్ల మెయిల్లన్నీ కోళ్ళ నమ్మినట్టే అమ్మిందట. ఈమెయిల్ నమ్ముకున్నాడేంద్రా బాబు? ఈమెయిల్ ఆమెయిల్ మొత్తం ఆమె కంప్యూటర్లు ఉన్నాయని బయట దేశ ఫోన్లకు బ్లాక్లు అమ్ముకున్నారంట అక్క. ఇప్పుడు ఖాళీగా అయిందేమో కంప్యూటర్, అందుకే సపోర్టింగ్ లేరేమో ఆమెకు. అంటే బయటి దేశం వ్యవహారాల మంత్రిగా ఉన్నప్పుడు సర్కార్ మేలు వాడకుండా సొంతది వాడిందట. నీకు చెప్పినది అర్థం కాదురా ఇప్పుడు. అవన్నీ అర్థం కానప్పుడు ఆమెను ఏం గెలిపియొద్దు, ట్రంప్ సారే గెలుస్తాడు. కానీ ఒకప్పుడు అమెరికాల జనాలకు ఏం చేయాలనే దాని మీద డిబేట్లు ఉంటుండే. ఇప్పుడేమో తిట్టుకోనికే డిబేట్లు అవుతున్నాయి. అట్లా అయిపోయింది పరిస్థితి. మరి ఇక ట్రంప్ సారే గెలుస్తుండొచ్చు. దునియా మొత్తం గద వణికిపోతారాక. ఆయన నోరు తెరిస్తే మస్తు మంది బుగులు పడతారు. అమ్మో షరతు కట్టిన పైసలన్నీ వసూలు చేసుకోవాలి. లేవుగి వంటి నడవరి సెల్ ఫోన్ గుంజుకుంటా ఒక్కొక్కరి దగ్గర. వాట్ ఈస్ దిస్? 10 ఈజ్ లేట్ కమింగ్, 9:45 కమ్ హౌస్. ఓకే మీరు ఎసుంటోలో చెప్తందుకు మిమ్మల్ని కలాల్సిన పని లేదు. మీ ముఖం చూడాల్సిన అక్కర లేదు. మీరు వేసుకున్న బట్టలు కాదు మీ విలువ చెప్పేది. మీ మెడలున్న బంగారం కాదు మీ సంపాదన గురించి చెప్పేది. మీరు ఎక్కి తిరిగే కారు కాదు మీరు ఎట్లోకి పోతున్నారో చెప్పేది. అరే అంతెందుకు, మీరు బతుకున్నది లేనిది మీ డాక్టర్ గారు చెప్పేది. ఇవన్నీ చెప్పేది 12 నంబర్లు. ఏందికి అంకెల శాస్త్రం అని అనుకుంటురా? ఇంకో నంబర్ మార్చుకుంటే ఇంకింత మంచిగా అయితందుకు. అది మామూలు నంబర్ కాదు, మన బతుకులను బజాట్లో పెట్టే ఆధార్ నంబర్. అటు ఇటు పోయి ఆధార్ కార్డ్ బిచ్చపొల్ల కాడికి వచ్చింది. ఏంది అడుక్కునేటోళ్ళకు కూడా గుర్తింపు కార్డులు ఇస్తుండ్రా అని అప్పుడే ఇచ్చులు కచ్చకాయలు అడగకుర్రి. ఎంత అడుక్కుంటే మాత్రం వాళ్ళు కూడా మనుషులే కదా. ఆధార్ కార్డు ఉంటేనే ఈ దేశంలో మనిషి కింద గుర్తింపు. అగో అందుకే వీళ్ళకు కూడా కారెట్లు ఇయ్యాలి అనే గొప్ప ఆలోచన వేసింది సెంటర్ సర్కార్. అట్లనే 0 పైకం అకౌంట్లు తెరిపిస్తారట. ఇన్నొద్దుల సంధి సంపాదించిన పైకం ఇక బ్యాంకులో దాచుకోవచ్చు. ఆధార్ కార్డు వచ్చిందంటే ఓటర్ కార్డు కూడా వచ్చినట్టే. అప్పటిదాకా అందరు నడుకునేటోళ్ళు ఓట్ల పండుగ నాడు వీళ్ళను లీడర్లు బాబా నడుకుంటారు. అంత మంచిగానే ఉన్నది కానీ ఆధార్ కార్డులా అడ్రస్ ఏమని రాస్తారో. ఈ మనిషి అడ్డా జూబ్లీ హిల్స్ చెక్ పోస్టు, ఈయనది సాయిబాబా గుడి, గీనది సికింద్రాబాద్ ట్రాఫిక్ సిగ్నల్ అని అయితే రాయలేరు కదా. కాబట్టి మొదలందరికి ఒక తికార చూపేరు సార్లు. కానీ ఈ ముచ్చట తెలిసినాక బిచ్చగాళ్లకు కొత్త బొచ్చలు కొనిచ్చే లీడర్లు ఎంత ఫీల్ అవుతుండ్రో ఏందోపో. మన ముచ్చట్లు అయిపోయినాయి. మనం మళ్ళా కలుద్దాం. నమస్తే.